అండి ఇదొచ్చేసి మండే రోజున లంచ్ వ్లాగ్. లంచ్‌లోకి అనపగింజల పప్పు, ఇంకా నువ్వులు, పుదీనా చట్నీ చేస్తున్నాను. అనపగింజలు పచ్చివి తీసుకున్నానండి. కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. కుక్కర్‌లోకి అనపగింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఆయిల్, టమాటోస్ వేసి వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత పక్క స్టవ్ పైన చట్నీ కోసం ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని నువ్వులు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, టమాటోస్ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కొంచెం చింతపండును కూడా వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్‌లో రైస్ కూడా పెట్టేశానండి. తర్వాత చల్లారిన చట్నీని కూడా మిక్సీ పట్టేసి అందులోకి కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. అది కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. చట్నీ అయిపోయింది. అనపగింజలు కూడా బాగా ఉడికిపోయినాయి. దాన్ని కూడా మెత్తగా స్మాష్ చేసేసి నానబెట్టిన చింతపండును కూడా వేసేశాను. తర్వాత అనపగింజల పప్పులోకి తాలింపు కూడా వేసేశాను. పప్పు కూడా అయిపోయింది. రైస్ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు, రైస్ ఇంకా పుదీనా పచ్చడి నువ్వులేసి చేసింది చాలా బావుంది. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వ్లాగ్. బాయ్.